వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను మీ ప్రత్యూష. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. తెలంగాణ ప్రజలను అలవికాని హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసింది. 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ప్రజలను నయవంచన చేసింది. బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అంధకారంలో విలపిస్తుంది. వ్యవసాయం పండుగై సుభిక్షంగా విలసిల్లిన రాష్ట్రం ఇప్పుడు కరువు కొరల్లో చిక్కుకుంది. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో తెలంగాణలోని అన్ని రంగాలు విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన డెడ్ లైన్ ముగిసింది. 6 గ్యారంటీల అమలుకు ప్రచారంలో ప్రజల నుంచి కోరిన సమయం పూర్తయింది. 100 రోజుల్లో హామీల విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు అలవికాని హామీలిచ్చింది. 6 గ్యారంటీల్లోని 13 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాలతో ఆడుకుంది. గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. 2 పావలా గ్యారంటీలు అమలు చేసి 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామని ప్రచారం చేసుకుంటోంది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది. 6 గ్యారంటీలనే తడిగుడ్డతో రాష్ట్ర ప్రజల గొంతు కోసింది. రైతు డిక్లరేషన్, యువ నిరుద్యోగ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ల పేరుతో ప్రజలను వంచింది. 6 గ్యారంటీలపై ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజలకు బాండు పేపర్లు రాసిచ్చారు. 6 నెలల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఎఫ్డివిట్లు ఇచ్చారు. కానీ 420 హామీలతో ప్రజలను నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ సర్కార్. 100 రోజుల కాంగ్రెస్ పాలన యూటర్న్ యూట్యూబ్ పాలనగా సాగింది. రైతులు, మహిళలు, యువత, చేనేత కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధి లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ హస్తం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. కాంగ్రెస్ 100 రోజుల పాలన 3 విచారణలు, 6 వేధింపులు అన్నట్లుగా సాగింది. రాష్ట్ర ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇస్తామని మోసం చేసింది. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలలు మరియు చేయూత కింద నెలకు 4,000 రూపాయల పెన్షన్ హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం రైతు రుణమాఫీదేనని చెప్పిన రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మాట తప్పారు. ఆసరా పింఛన్లు పెంచుతామని చెప్పి ఉన్న పింఛన్లను కూడా టైంకు ఇవ్వడం లేదు. కేసీఆర్ తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి కరువు పెంచేందుకు పోటీ పడుతున్నారు. కేసీఆర్ పాలనలో పచ్చటి పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో పంటలకు మంట పెట్టే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ హయాంలో తాగునీటికి, సాగునీటికి లోటు లేదు. కానీ రేవంత్ పాలనలో రాష్ట్రంలో కన్నీటికి కొరత లేని పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది. అటు నల్లమలలో యురేనియం తవ్వకాలు మొదలయ్యాయి. కరెంటు కోతలు మొదలయ్యాయి. పరిశ్రమలు గుజరాత్కి తరలిపోతున్నాయి. రైతు బీమా ఆగింది. చేనేత కార్మికుల ఆక్రందనలు పెరిగాయి. హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి 3rd గ్రేడ్ మాటలతో డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారు. మానవ బాంబులవుతాం, పేగులు మెడలో వేసుకుని ఊరేగుతాం, గుడ్లు పీకి గోళీలు ఆడుతామంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటగానే బోడి మల్లన్న అన్నట్లుంది. అలవికాని హామీల మెట్ల మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ తొలి రోజు నుంచే తనదైన శైలిలో మోసపు రాజకీయాలు చేస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటుంది. ఒక్కొక్క గ్యారంటీకు మంగళం పాడుతుంది.
రాష్ట్రంలో అప్పులు అప్పులు అంటూ హామీల అమలు నుంచి వ్యూహాత్మకంగా తప్పుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోంది. కాంగ్రెస్ పాలనలో రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, పెన్షన్లు పెరగలేదు, ధాన్యానికి బోనస్ లేదు, ఉచిత విద్యుత్ లేదు, కరెంటు కోతలు మొదలయ్యాయి, సాగునీరు తాగునీరు లేదు, పంటలు ఎండిపోతున్నాయి, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 100 రోజుల్లోనే 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రం నుంచి మల్టీనేషనల్ కంపెనీలు పలాయం చిత్తగిస్తున్నాయి. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టారు. లక్షలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పడేశారు. 100 రోజుల్లోనే దాదాపు 38 మంది ఆటో డ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనలు పెరిగాయి. కరోనా సమయంలో వారియర్లుగా పనిచేసిన నర్సులు రోడ్డున పడ్డారు. ఉద్యోగాల భర్తీలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పాపానికి రేవంత్ సర్కార్ వారిని రోడ్డుకి ఇచ్చింది. మొత్తంగా 100 రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 9.5 బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో సంపద సృష్టించి కాంగ్రెస్ కు ఇస్తే 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆగం చేసింది. వంద రోజుల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ తిరోగమన పథంలో పాతాళానికి పడిపోయింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలినట్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 100 రోజుల్లోనే కుప్పకూలిపోయింది. అసత్యాల మీద అర్ధసత్యాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజలను దారుణంగా వంచింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ చిమ్మ చీకట్లకు తీసుకెళ్తున్నది. 10 ఏళ్లుగా కేంద్రం సహకారం లేకున్నా కేసీఆర్ తెలంగాణను దేశంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటునిచ్చారు. రైతు బంధు, రైతు బీమా వంటి బృహత్తర పథకాలను అమలు చేశారు. రైతు రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశారు. పంటలకు పెట్టుబడి సాయంతో పాటు మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేశారు. ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. కానీ 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు వ్యవసాయం మళ్లీ దండగైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి మొట్టమొదట బలైంది రైతులే. ప్రభుత్వం చేతగాని పాలన వల్ల రాష్ట్రంలో అన్నదాత ఆత్మహత్యలు పెరిగాయి. ఎన్నికల ప్రచారంలో రైతులకు రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపించారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ పేరుతో గారడి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మబలికి రైతులను తడిగుడ్డతో గొంతుకూశారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో రైతులకు తెలియడం లేదు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కరెంటు కోతల మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లలో సరిపోను నీళ్లున్నా కాలువల ద్వారా పంటలకు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక చెరువులు నెర్రెలు బారాయి, కాలువలు ఎండిపోయాయి. అసమర్థ కాంగ్రెస్ పాలనలో సాగునీరందక పచ్చటి పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారుతున్నాయి. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కార్ దేశవ్యాప్తంగా కరువు వచ్చిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. వాతావరణ శాఖ మాత్రం తెలంగాణలో సగటు వర్షపాతం కంటే అధికంగా నమోదైందని నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో వచ్చిన కరువు ప్రకృతి వల్ల వచ్చింది కానే కాదు, ఇది కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువని స్పష్టంగా తెలిసిపోయింది. ఇక ఎన్నికల ముందు కౌలు రైతుల గురించి పదే పదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసే ఎత్తడం లేదు. భూమి ఉన్నవారికి కాకుండా భూమి సాగు చేసే వారికి రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. దీంతో భూ యజమానులు తమ భూమిని కౌలు రైతులకు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మంది కౌలు రైతులు రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ బూటకపు హామీలు, అనాలోచిత నిర్ణయాల మూలంగా కౌలు రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. వంద రోజుల కాంగ్రెస్ పాలన పుణ్యమా అని తెలంగాణలో మళ్లీ క్రౌప్ హాలిడేల కాలం దాపురించింది.
కరెంటు కోతలు, సాగునీటి కొరత మూలంగా చాలా ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలు ప్రకటించారు. సాగర్ ఆయకట్టుతో సహా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారికంగా రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో కరెంటు రాక, కాలువల ద్వారా సాగునీరు అందక రైతులు తమ భూములను పడావు పెడుతున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత పడావు భూముల శాతం పెరిగింది. సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పల్లె పల్లెన పల్లేర్లు మొల్చే తెలంగాణలోనా అని పాడుకునే దుస్థితి మళ్లీ దాపురించింది. చెరువులన్నీ ఎండిపోయినాయి, బావులు అడుగంటిపోయినాయి. ఒకవైపు ఎండలు ముదరక ముందే భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. పంటలతో పాటు బోర్లు ఎండిపోతుంటే రైతన్నలు గోసపడుతున్నారు. ఏ ప్రాజెక్టు చూసినా డెడ్ స్టోరేజీలు, క్రాప్ హాలిడేలతోనే విలపిస్తున్నాయి. సాగునీటితో పాటు తాగునీటి కోసం వేలాది గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. సరైన వర్షాలు లేక ప్రకృతి ఆగ్రహిస్తే, సరైన ఆలోచన లేక కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ఆగం చేసింది. 6 గ్యారంటీలు, 420 హామీలకు ఆశపడిన తెలంగాణ సమాజానికి ఇప్పుడు అసలుకు ఎసరొచ్చింది. ఎండిపోతున్న చెరువులు, అడగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోలోతుకు భూగర్భ జలాలు, పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు, వెరసి ఆయకట్టుకు కటకట, తాగునీటికి తంట, వెరసి తెలంగాణ రాష్ట్రం నీటికి గోసపడుతున్నది. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకలలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ యోసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పింది. మొత్తంగా రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. తెలంగాణలో మళ్లీ మునుపటి కరువు రోజులు కళ్ల ముందు కదలాడుతున్నాయి. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక పెట్టుబడి భారమై రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరువు తరుముకొస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులు తెలంగాణ రైతాంగానికి శాపంగా పరిణమిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న దుర్భర పరిస్థితులకు ప్రకృతి కంటే ఎక్కువ కాంగ్రెస్ పాలకులదే ప్రధాన తప్పిదం. అసలే ఈసారి వర్షాకాలం రైతులను ముంచేసింది. కరువొచ్చిన సమయంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే అందుకు. అతివృష్టి అయ్యే సమయంలో నీటిని ఎత్తిపోసి కాళేశ్వరంలోని ప్రాజెక్టులు బరాజుల్లో నింపుకొని కరువు కాలంలో వాడుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదంతా నీటిని ఎత్తిపోసుకొని రైతులకు సమృద్ధిగా నీళ్లిచ్చారు. కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టులు బరాజులే కాదు, వేల సంఖ్యలో చెరువులను నింపారు. ఫలితంగా భూగర్భ జలాలు పైపైకి ఉబికి వచ్చాయి. ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు బోరుబావుల కింద లక్షల ఎకరాల్లో సమృద్ధిగా పంటలు పండాయి. కానీ కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టింది. కేసీఆర్ పై పగ సాధించేందుకు తెలంగాణకు ఆయువు పట్టుగా మారిన కాళేశ్వరంను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగించింది. కాళేశ్వరానికి కీలకమైన మేడిగడ్డ బరాజులో ఏర్పడిన చిన్న సమస్యను సాకుగా చూపించి ప్రాజెక్టునే నాశనం చేసే కుట్రలకు పాల్పడుతున్నది. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్లు ఇయ్యాలి అనే తపనతోని కమిట్మెంట్తో పనిచేసిండు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏదీ తెలియదు. కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిడినో చదివిండు. కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోస అవుతుంది, తయారు కాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి.
ఇప్పుడే ఇలా ఉంటే రానున్న 2 నెలల్లో ఎండలు మరింత ముదిరితే ఇంకెంత దుర్భర పరిస్థితులు దాపురిస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి 4-5 ఏళ్లుగా రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ ముగిసిన తర్వాత కూడా వానలు కురిశాయి. 2-3 ఏళ్లు నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి ఆలస్యంగా నిష్క్రమించాయి. ఫలితంగా అక్టోబర్, నవంబరుల్లో వర్షాలు పడి మళ్లీ జలాశయాలు నిండిపోయేవి. ఒకే సీజన్లో 2-3 సార్లు సాగునీటి వనరులు కలకలలాడాయి. అవే నీళ్లు యాసంగి సీజన్ వరకు ఉండడంతో సాగునీటికి సమస్య ఏర్పడలేదు. కానీ ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడడం యాసంగి సాగుకు ప్రతిబంధకంగా మారింది. వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఆఖరు వరకు భూగర్భ జలాలు సగటున ఉపరితలం నుంచి 8.70 మీటర్ల లోతులోకి వెళ్లిపోయాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు మాత్రం మేడిగడ్డ బరాజుకు మరమ్మతులు చేయకుండా రాజకీయాలు చేస్తున్నది. కాళేశ్వరం అనే ఒక మహా ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే. అటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఉన్న 86 పిల్లర్లలో కేవలం 3కి సమస్య తలెత్తింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడితే వీలైనంత తొందరగా మళ్లీ నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉంది. మేడిగడ్డకు మరమ్మతులు చేయించకుండా వానాకాలం సీజన్ వరకు కాలయాపన చేయాలని చూస్తున్నది. భారీ వర్షాలు, వరదల మూలంగా మొత్తం బ్యారేజీ ధ్వంసమైతే కేసీఆర్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేయవచ్చనే దుర్బుద్ధితో తెలంగాణను ఆగం చేస్తున్నది. రైతుల మేలు కోరి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్ళీ సస్యశ్యామలం చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మళ్ళీ మోటార్ లాంచ్ చేసి యథావిధిగా రైతులకి పంట పొలాలకి నీళ్లు వచ్చేటట్టుగా చూడవని రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎండిపోతున్న పంటలు దర్శనమిస్తున్నాయి. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు నిస్సహాయులై ఆవేదన చెందుతున్నారు. కొందరైతే ఎలాగైనా పంటలు బతికించుకోవాలని ట్యాంకర్ల సాయంతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. భూగర్భ జలాలు పడిపోవడం, ప్రాజెక్టులో నిల్వలు తగ్గిపోతుండటంతో రాష్ట్రంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. వివిధ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. నిరుడు 57.09 లక్షల ఎకరాల్లో వరి వేస్తే ఈసారి 50,84,000 ఎకరాల్లో మాత్రమే సాగైంది. నిరుడు యాసంగిలో అన్ని పంటలు కలిపి 73,10,000 ఎకరాల్లో సాగైతే ఈసారి 66,30,000 ఎకరాలకు పడిపోయింది. సాగు విస్తీర్ణం తగ్గడమే కాదు, సాగునీటి కొరత మూలంగా దిగుబడి కూడా గణనీయంగా పడిపోయే ప్రమాదం నెలకొన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. సాగర్ ఆయకట్టు కింద దశాబ్ద కాలం తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు జూరాల కింద సైతం క్రాప్ హాలిడే ప్రకటించారు. కర్ణాటక నుంచి సీపేజ్ నీరు రాకపోవడంతో జూరాల నీటిని తాగడానికే పరిమితం చేశారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 700 చెరువులు ఎండిపోయాయి. ఫిబ్రవరిలో సాగర్ నుంచి నీరు రాకపోవడంతో 950 గ్రామాలకు తాగునీటికి ఇబ్బంది తలెత్తింది. వారం రోజులుగా ఖమ్మం పట్టణంలో 8 ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీరు అందజేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 25 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పంటలు చివరికి వచ్చేసరికి నీళ్లు దక్కని పరిస్థితి తలెత్తింది. 2 ఎకరాల పొలం నాటు పెట్టినాం, ఎండిపోయింది. సాయం చేయరి, రైతు బంధు పడలేదు. కేసీఆర్ ఉన్నాక నీళ్ళు వచ్చినాయి, అన్నీ నీళ్ళు రావట్లేవు. ఇంత సాయం చేయరు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 4 ఎకరాల భూమి ఉంది, నాటు పెట్టుకుంటే మాకు ఉన్న కాడికి మంచిగా పడినాయి. ఇప్పుడు ఏముంది, ఆ 4 ఎకరాల నాటు పెట్టుకుంటే మాకు పొలం ఎండిపోతుంది, అన్నీ ఎండిపోతుంది. బోరు పోతలేదు, ఏం పోతలేదు. మన గవర్నమెంట్ వచ్చా కంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా కాలువల నీళ్లు బంద్ అయినాయి. మాకు నైట్ బంద్ పడలేదు, మాకు బోర్లు పోతలేవు. మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ఏమన్నా వాళ్ళకాడికి పోయినా మాకు రూపాయి పుడతలేదు. మీ పిండి బత్తాలు తెచ్చేద్దామన్నా రూపాయి పుడతలేదు. ఇంతవరకు మాకు గవర్నమెంట్ వేయలేదు, నైట్ మందు పడలేదు. మేము ఏం చేయాలన్నా ఏం కథ మాకు ఎటు అర్థం కావట్లేదు. మేము చేతులు మూసుకొని కూర్చున్నాం. 4 ఎకరాల ఎండిపోతుంది. మేము ఏం చేసి బతకాలన్నా ఏం కథ మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నీటి నిల్వలు కొడిగడుతున్నాయి. నీటిపారుదల శాఖ నివేదిక ప్రకారం ఈ నెల 6వ తేదీ నాటికి 12 ప్రధాన జలాశయాల్లో 283.41 టీఎంసీల నిల్వలున్నాయి. నిరుడితో పోలిస్తే 155.36 టీఎంసీలు తక్కువగా నీటి నిల్వలున్నాయి. సాగర్లో నిరుడు 196.12 టీఎంసీల నీరుండగా ఇప్పుడు 140.49 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు సైతం వేగంగా పడిపోతున్నాయి. జనవరిలో 2 అడుగులు, ఫిబ్రవరిలో 4 అడుగుల కిందకు భూగర్భ జలాలు పడిపోయాయి. 2023 ఫిబ్రవరిలో భూగర్భ జలాలు ఉపరితలం నుంచి 7.34 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 1.36 మీటర్ల ఎక్కువ లోతుకు వెళ్లిపోయాయి. 2023 మే నెలలో 8.37 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 8.70 మీటర్లకు పడిపోవడం గమనార్హం.
వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 13 మీటర్లు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 12 మీటర్లు, నాగర్ కర్నూల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 10 మీటర్ల లోతుకు పైగా భూగర్భ జలాలు పడిపోయాయి. అందుకే రాష్ట్రంలో బోరుబావులపై ఆధారపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లు ఎండిపోతుండటంతో రైతులు కొత్తగా బోర్లు తవ్విస్తున్నారు.